to my world. Hi, hello, namaste. I'm Vanilla and this is my new YouTube channel. And today's video is about our industrial visit to Mysore Infosys. ఎగ్జైట్మెంట్ ఓకే, కానీ టెన్షన్ ఎందుకు అనుకోవచ్చు. కానీ మేము వెళ్తామా లేదా అన్న డౌట్తో మేము స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే చాలా ప్రాసెస్ జరిగింది, లైక్ చాలా డబుల్ చెకింగ్ జరిగింది. మా మేనేజ్మెంట్ అయితే అంత సీరియస్ తీసుకున్నారు మా సెక్యూరిటీ పరంగా అండ్ సేఫ్టీ పరంగా. సో అప్పుడే స్టార్ట్ అయ్యి సెటిల్ అవుతున్నాము. మీరు చూస్తే ఇక్కడ జస్ట్ స్టార్ట్ అయింది బస్ అండ్ వీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ దిస్ ట్రిప్ హ్యాస్ ఫైనలీ బీన్ మేనిఫెస్టెడ్ అని. సో కొంచెం దూరం వెళ్ళగానే ఇక్కడ డాబా దగ్గర ఫుడ్ కోసం ఆపారు. సో అలా ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో దిస్ ట్రిప్ ఈజ్ అబౌట్ 40 మెంబర్స్. సో ఇద్దరు ఫ్యాకల్టీ ఉన్నారు అండ్ మిగిలిన వాళ్ళందరం స్టూడెంట్స్. ఇంకా అలా కడుపు నిండా తినేసి బస్లోకి వెళ్ళి మా గోల స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, అలా గోల చేసి అలసిపోయి నిద్రపోయాం. లేవంగానే ఈ సూపర్ కార్స్ దర్శనం ఇచ్చాయి. అప్పుడు అర్థమైంది మేము బెంగళూరు వచ్చేసామని. అలా బెంగళూరు రీచ్ అయిపోయాక మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి వండర్లా. సో వండర్లా రీచ్ అయిపోయాం. ఇంకా టికెట్స్ తీసేసుకొని వండర్లా లోపలికి వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పిక్చర్స్ ముఖ్యం, బిగ్లు అన్నట్టు పిక్చర్స్ అన్నీ తీసేసుకొని మా రైడ్స్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాం. మా ఫస్ట్ కంట్లో పడిన రైడ్ వచ్చేసి రికాయిల్ రోలర్ కోస్టర్. దగ్గరికి వెళ్ళంగానే అదొక ఎగ్జైట్మెంట్, దడ, ఏదో తెలియని ఒక యాంగ్జైటీ. ఇంకా మా టర్న్ వచ్చేసింది. ఒక్కొక్కరం గుండెలు చేతిలో పట్టుకొని కూర్చున్నాం. వెళ్ళేదాకా ఎగ్జైట్మెంట్, వెళ్ళాకేమో దడ. అది కూర్చోగానే ఒక్కొక్కటి పైకి తీసుకెళ్తుంటే పైన ప్రాణాలు పైనే పోతాయిరా బాబు అన్నట్టు అనిపించింది. అలా తీసుకెళ్ళి ఒక్కసారిగా వదిలేసింది. ఓ అది మా ప్రెజెంట్ ఇన్నర్ ఫీలింగ్. అలా రోలర్ కోస్టర్లో పిక్చర్ తీసుకొని నెక్స్ట్ రైడ్కి వెళ్తున్నాం. అందరం డిస్పర్స్ అయ్యి ఎవరి రైడ్స్ వారు ఎక్కుతున్నాం. ఇది నేను ఎక్కిన నెక్స్ట్ రైడ్ అనమాట. కళ్ళు తిరిగిపోయినాయి. సో ఇలా అందరం డిఫరెంట్ రైడ్స్ ఎక్కి ఎంజాయ్ చేసాం. అండ్ హియర్ కమ్స్ ద వాటర్ రైడ్స్. దే వర్ సో ఆసమ్. వండర్లా వాళ్ళే పిక్చర్స్ క్లిక్ చేస్తారు. సో ఆ పిక్చర్స్ మనం కలెక్ట్ చేసుకోవాలి. అండ్ రెయిన్ డ్యాన్స్ నేను మిస్ అయిన వన్ ఆఫ్ ద థింగ్. సో రెయిన్ డ్యాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు వెళ్ళిన వాళ్ళు. సో దట్స్ హౌ ద డే హ్యాస్ కమ్ టు అన్ ఎండ్. సో మేము వెళ్ళేటప్పుడు ఆ రోజు హోలీ అనమాట. హోలీ రోజు వండర్లా వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తారు. సో అక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు. నౌ వీఆర్ హెడింగ్ టు అవర్ అకామిడేషన్ ఇన్ మైసూర్. సో ఇలా మా అకామిడేషన్కి రీచ్ అయిపోయాం. వీఆర్ ద కోఆర్డినేటర్స్. వీఆర్ హ్యావింగ్ డిన్నర్ టుగెదర్ డిస్కసింగ్ అవర్ నెక్స్ట్ డే ఈవెంట్స్. It is day 2. So this is our accommodation.
It is in the outskirts of Mysore. It was so peaceful and pleasant environment there. సో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి శ్రీరంగపట్నం. శ్రీరంగపట్నంలో మా గైడ్ వచ్చేసి మమ్మల్ని ఫస్ట్ తీసుకెళ్ళింది రంగనాథ స్వామి టెంపుల్. సో రంగనాథ స్వామి టెంపుల్ బయట హార్స్ రైడింగ్ ఉండే. చూడగానే ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై ఇట్ అవుట్. సో ఇట్ వాస్ మై ఫస్ట్ టైం రైడింగ్ అ హార్స్. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్ యాజ్ యూ కెన్ సీ మీ. I was afraid at first, but later it was really fun. సో అట్లాగా శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ కోట, ఆయన బాడీ ఎక్కడ దొరికింది, వాటర్ గేట్, చాల్బాగ్, మసీద్ అండ్ చాలా చూపించారు. సో ఆఫ్టర్ దట్ మమ్మల్ని మైసూర్ తీసుకువెళ్ళారు ఆఫ్టర్ శ్రీరంగపట్నం. So exploring the Mysore road was really awesome. So it was my first time to visit there. And they took us to a handicraft shop for shopping. And then after completing our shopping, మేము మళ్ళీ మా అకామిడేషన్కి వెళ్ళిపోయాము for lunch. And after having lunch, మేము చాముండేశ్వరి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. On the way, we are exploring Mysore roads. అలా టెంపుల్కి రీచ్ అయిపోయాక అందరం గ్రూప్ ఫోటో దిగేసాం. సో ఆఫ్టర్ గ్రూప్ ఫోటో మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం. ట్రిప్ అన్నాక ఊరికే ఉంటామా, సో బస్ అంతా గోల చేసి పడేసాం. అందరం డాన్స్ వేస్తూ సాంగ్స్ పాడుతూ అట్లాగా రైడ్ని ఎంజాయ్ చేస్తూ. And we went to our next place to visit. I hear the beat, it's in my chest, got me feeling some kind of way. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love conquest. The melody, it's smooth and sweet, like honey dripping from a golden bee. అలా కొన్ని పిక్చర్స్ తీసుకొని we went into palace. Now we are going inside the Mysore Palace to explore more. It's the soundtrack to my soul's heat, making me move from my head to my feet. My heartbeat, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby, that I found when the music plays. I just can't help but sway. Nothing else matters. It's my heart that obeys. The architecture, every detail is very awesome and marvelous. It's an eye feast, all I can say. Every note, every chord, a serenade with each beat of the drum. My spirit's unchained in the symphony of love. I am unafraid, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby, that I found when the music plays. I just can't help but sway. Nothing else matters. It's my heart that obeys. It's the soundtrack to my soul's heat, making me Just looking at all those pictures and paintings, I was just wondering, like, they all lived here, and I was just wondering and admiring them. It's the rhythm of love, baby. The pictures are so realistic, which have depicted the royalty and dignity of the members who are present in the pictures. Nothing else matters. It's my heart that obeys. Lost in the sound, my worries fade. Guys, hi please.
speed of the drum. My spirit's unchained in the symphony of love. I am unafraid. అందరూ ఒకసారి హాయ్ ప్లీజ్ It's pumping so loud. It's the rhythm of love, baby. హాయ్ ప్లీజ్ When the music plays, I just can't help but సార్ మ్యామ్ ఒక హాయ్ ప్లీజ్ హాయ్ They are our lecturers and mentors of the trip. Sir and ma'am have taken great care of us. it's the soundtrack to my soul's heat, making me move from my head to my feet. My heartbeat, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby, that I found when the music plays. I just can't help but sway. Nothing else matters. It's my heart that రాజుగారికి పనికత్తెలు ఒకటి రాజుగారి నాట్య పనులు ఒకటి రాణిగారి చెల్లెలు నేను మంత్రి గారు ఆ కాలంలో రాజుగారికి రాజుగారి సర్వెంట్ ఇక్కడ చెప్పింది నువ్వే చెప్పావు కదా రాజుగారిని కాపాడింది అని మర్డరర్ my spirit's అలా ఫన్గా మా సియర్ని మా ఫ్రెండ్స్ని అందరినీ ఏడిపిస్తూ ఉన్నాను. I am unafraid, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby, that I found when the music plays. I just can't help but sway. Nothing else matters. It's my heart that obeys. అలా ఫన్నీగా మాట్లాడుకుంటూ ప్యాలెస్ అంతా చూస్తున్నాము. The melody, it's smooth and sweet, like honey dripping from a golden bee. It's the soundtrack to my soul's heat, making me move from my head to my feet. My heartbeat, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby, that I found when the music plays. I just can't help but sway. Nothing else matters. It's my heart that obeys. Lost in the sound, my worries fade. Every note లేటర్ లోపల చుట్టమంతా అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాం. ఐ హ్యావ్ ఫౌండ్ దిస్ వండర్ఫుల్ వాటర్ ఫౌంటైన్ అవుట్ సైడ్ ద ప్యాలెస్. సో ఐ వాస్ ట్రయింగ్ టు టేక్ ఎ సెల్ఫీ విత్ ఇట్ బికాస్ ఐ హ్యావ్ నో వన్ అరౌండ్ మీ టు టేక్ వన్ పిక్చర్. I am unafraid. నెక్స్ట్ స్టాప్ టు బ్యూటిఫుల్ బృందావన్ గార్డెన్స్. వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో పిక్చర్స్ బ్యూటిఫుల్గా వచ్చాయి. అండ్ వాటర్ బోట్ ఎక్కాము. పిచ్ డార్క్ ఉండే వాటర్, అసలు లోతు కూడా అర్థం కాలేదు. బట్ వన్ థింగ్ వాస్ బ్యూటిఫుల్ ఈస్ ఫుల్ మూన్. చాలా అందంగా ఉండే వాటర్ మీద నుంచి. ఇంకా అలా ఫౌంటైన్ షోకి వెళ్ళిపోయాం. అక్కడ వాటర్ షో జరుగుతుంటే ఇక్కడ మేము గ్రూప్గా కలిసి ఒక చిన్న పాప అప్పుడే పరిచయం అయింది. సో ఆ పాపతో కలిసి మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నాం.
వాటర్ షో అయిపోయాక మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎవరన్నా దొరుకుతారా ఆట పట్టిద్దామా అని చూస్తున్నాం. ఇంకా సెలబ్రిటీ గేమ్ ఆడుతూ సార్ 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 అని ఆట పట్టిస్తూ ఉన్నాము పాపమ్మ సిఆర్. నెక్స్ట్ తిననే ఆట పట్టిద్దామని చూస్తే రివర్స్ మాకే అయింది. తనేమో ఆ యాక్ట్లో లీనమైపోయారు. అలా ఇంకా అకామిడేషన్కి వెళ్ళిపోయాం. దిస్ ఈస్ డే 3. మార్నింగ్ ప్లీజ్. సో సార్ పర్మిషన్ తీసుకొని దగ్గరలోనే చాయ్ షాప్ ఉంటే టీ తాగుదామని వెళ్తున్నాం. సో లాస్ట్ డే కాబట్టి మార్నింగ్ వాక్ అని చెప్పి ముందుగానే లేచాము. సో ఇట్ వాజ్ ఎ వెరీ ప్లెజెంట్ వాక్, చాలా బాగుండింది. మా అకామిడేషన్ పక్కనే ఉండింది. మా సిఆర్ ఇంకా ఎమ్మెల్సీఆర్ ముందుండి నడిపిస్తున్నారనమాట అక్కడ. సో అందరూ అక్కడ అలా టీ తాగుతుంటే నేను మా ఫ్రెండ్ కలిసి పక్కనే విలేజ్ ఎన్విరాన్మెంట్ ఉంటే అటువైపు నడుచుకుంటూ వెళ్దామని వెళ్తున్నాము. అలా కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాక రెడీ అయ్యి, యాక్చువల్లీ ముందు రోజు హోలీ కాబట్టి అప్పుడు ఆడుకోవడానికి లేదు. సో అకామిడేషన్లో వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకొని వాటర్ హోలీ ఆడుకుంటున్నాము. అలా కాసేపు ఆడుకున్నాక ఇంకా చేంజ్ అయిపోయి ఇన్ఫోసిస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. అట్లా లంచ్ చేసేసి అందరం మా యూనిఫామ్స్ వేసుకొని ఇన్ఫోసిస్ మైసూర్కి రీచ్ అయిపోయాం. వన్ బై వన్ నేమ్స్ పిలుస్తూ ఉన్నారు. సో అలాగా 1 by 1 వెళ్ళాము. సరస్వతి, ఎస్ ప్రణవి, ఓ పూజిత, వెన్నెల, సర్ ఎస్ ఓ బాలకోటమ్మ, సూర్య రాజేష్. So this is inside the campus of Infosys. So we all have settled down. So the lecture started with the history of Infosys and about Mr. Narayan Murthy garu. Get certified. Okay, you can ask me if you have any doubts related to learning on Infosys Springboard. Next, our team will take you around this building and they will take you around the Mysore DC campus. Okay. She's a alumni from 2024 batch. So our sister currently working at Infosys Mysore campus only. So she came to visit us. We all were awestruck by how huge each and every building is. It's like amazing. చూడటానికి 2 కళ్ళు చాలవు అన్నట్టు ఉంది. చూడొచ్చు మేము ఎంత చిన్నగా ఉన్నాము ఆ పిల్లర్స్ దగ్గర. A place to go. Sunlight dances through the window. క్యాంపస్ ఎంత అవసరం ఉండిందంటే దేవర్ లైక్ పార్క్స్ ఇన్ ఇట్ అండ్ మినీ ఫారెస్ట్ కూడా ఒకటి ఉన్నట్టు ఉంది. చాలా బాగుండింది. వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఇట్ ఆల్. Time slows down when you're around. Feel the rhythm of a heart.
Finally, we have completed our visit to Infosys campus. So we have started back to our accommodation. సో మీన్వైల్ మేము సెయింట్ క్యాథడ్రల్ విజిట్ చేసాము. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాపులర్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ మైసూర్. Lost in the moment, in our own dream, in this lazy weekend, we're wild and free. Coffee stains, all laying low, no place to go. Sunlight అలా ఇంకా మేము అకామిడేషన్కి వెళ్ళిపోయి వీ హ్యావ్ చేంజ్డ్ అవర్ యూనిఫామ్స్ అండ్ స్టార్టెడ్ బ్యాక్ హోమ్. just me and you. రిటర్న్ వచ్చేస్తున్నాము. సో ఆన్ ది వే వీ హ్యావ్ స్టాప్డ్ అండ్ డిన్నర్ కోసం ఆగాము. కంప్లీట్లీ టైర్డ్ అయిపోయాం. బట్ స్టిల్ లైక్ అప్పుడే అయిపోయింది ఆ ట్రిప్, అప్పుడే అయిపోయా 3 days అన్నట్టు ఉన్నాము. సో అప్పుడే ఏదో ఫ్లైట్ వెళ్తూ ఉండింది. సో వేవింగ్ ఎట్ ఇట్. Lost in the moment, in our own dream, in this lazy weekend. అండ్ ఫైనలీ ఇన్ మార్నింగ్ రీచ్ అయిపోయాము టు ఒంగోల్. Coffee stains, Ignore my messy hair and sleepy head. lazy And that's how our trip has come to an end. It was a wonderful and nice memory for a lifetime. lazy weekend, we're wild and free. And that's it for this video. Lazy weekend, Thank you for watching it till the end. Be positive, keep smiling, and always hope for the best. we're wild and free. See you later. Until then, bye bye.